పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటుంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ సార్వభౌమత్వానికి, రక్షణకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే ఇరాన్పై మరో రౌండ్ భారీ దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నెతన్యాహు ఇరాన్ అణుబాంబు తయారీ కలలను ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకు విజయవంతంగా అడ్డుకుందని గుర్తు చేశారు. ఇరాన్ నుండి పొంచి ఉన్న అణుముప్పును పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమ దేశ భద్రత విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని నెతన్యాహు శపథం చేశారు. ప్రస్తుతం ఖతార్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన దౌత్యపరమైన చర్చలు సాగుతున్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణను ఒక శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చాలని, ఇందులో భాగంగా ఇరాన్పై ఆర్థిక ఆంక్షల సడలింపు, హెర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వంటి అంశాలపై ఇరుపక్షాలు మాట్లాడుకుంటున్నాయి. ఇరాన్ సైతం తాము అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమంటూ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలపై నెతన్యాహు నిప్పులు కక్కారు. అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరినా అది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పుగా మారితే తాము దానికి కట్టుబడి ఉండే ప్రసక్తే లేదని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని అణిచివేయటానికి స్వతంత్రంగానైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ దూకుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహును సంయమనం పాటించాలని కోరుతూ ఆయనకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీరు మళ్లీ ఇరాన్పై సైనిక చర్యలకు దిగితే అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అని తాను నెతన్యాహుకు హితవు పలికినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న దౌత్యపరమైన చర్చలు సఫలం కావాలంటే ఇజ్రాయెల్ కొత్త రకమైన యుద్ధాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నెతన్యాహు మాత్రం తన పందాను మార్చుకోవటం లేదు. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, అటు లెబనాన్ సరిహద్దుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం తగ్గేదే లేదని నెతన్యాహు కరాఖండిగా తేల్చి చెప్పారు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ నియంత్రిత ప్రాంతాలను సందర్శించిన ఆయన హెజ్బుల్లా ఉగ్రవాద ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు తమ రక్షణ దళాలు వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. హెజ్బుల్లా చేతిలో ఆయుధాలున్నంత కాలం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడే తిష్ట వేస్తాయని స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికా శాంతి స్థాపనకు ప్రయత్నిస్తుంటే మరోవైపు నెతన్యాహు శమరశంఖం పూరిస్తుండటంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. రాబోయే రోజుల్లో ఈ దౌత్య చర్చలు ఫలిస్తాయా, లేక మిడిల్ ఈస్ట్లో మరో భయంకరమైన యుద్ధం మొదలవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.